నమస్తే. టీవీఎల్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, కేపీ వేదిక్ ఆస్ట్రాలజర్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. వీడియోని పూర్తి వరకు చివరి వరకు పూరించగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో 2025 మార్చి 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు వార ఫలితాలు. ఈ వార ఫలితాల్లో గ్రహ గోచార స్థితులు ఎలా ఉన్నాయి అంటే, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, ఇలా గోచార స్థితి ఉంది. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఈ మేషరాశికి చంద్రుడు ఈ స్థానం నుండి 3, 4, 5, 6 స్థానాల మీదుగా ఈ వారంలో సంచారం చేస్తున్నాడు చంద్రుడు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉంటాయి అంటే, ఇక శని, గురు, రాహు, కేతు, కుజుడు అనుకూలంగా ఉంటారు వీరికి. బుధుడు, శుక్రుడు, రవి అనుకూలంగా ఉన్నారు ఈ వారంలో వీరికి. అయితే వీరి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఈ వారం ప్రారంభంలో ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది, ఇంటా బయట స్నేహపూర్వకంగా ఉంటారు అనేది కనిపిస్తుంది. ఇక వారం ప్రారంభంలో చాలా బాగానే ఉంటుంది అన్ని విధాలా కూడాను. అయితే అవివాహితులకు వివాహ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే 10వ తేదీ నుండి ఆల్మోస్ట్ 14వ తేదీ వరకు కూడా, అంటే వారంలో మ్యాక్సిమంగా ఈ 5 రోజులు కూడా కొన్ని ప్రతికూలతలే కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి. తగు జాగ్రత్తలు తీసుకున్న సమస్యలను అధిగమించి సాధిస్తారు అనేది చెప్పచ్చు. మిక్స్డ్గా ఉంటుంది మొత్తానికి వీరికి ఈ వారంలో. అంటే ఎలా అంటే, ఉద్యోగంలో కోవర్కర్స్తోనూ, జాబులో వారి సపోర్ట్ ఇవ్వకపోగా ఈర్ష్యా దేశాలకు లోనయ్యి కొన్ని గొడవలు సృష్టించే అవకాశాలు ఉద్యోగంలో కనిపిస్తున్నాయి. అలాగే కొంత ఆర్థికంగా డబ్బుకి ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు ఆగిపోవచ్చు మధ్యలోనే. ప్రయాణాలకు కూడా అంత అనుకూలం కాదు. ఖర్చులు గణనీయంగా కనిపిస్తున్నాయి. డబ్బు విషయాలకి జాగ్రత్త అవసరం ఈ వారంలో. అదే కాదు, కొంత మందకోడిక కూడా ఉంటుంది. బద్ధకంగా పనులు ముందుకు సాగవు ఈ సమయంలో. అంటే 12, 13, 14 తేదీల్లో ముఖ్యంగా ఈ తేదీలో ఏ నిర్ణయాలకి కూడా అనుకూలంగా ఉండవు. వాయిదా వేసుకుంటే మంచిది, నిర్ణయాలు తీసుకోపోవటమే మంచిది. అయితే వ్యాపార అగ్రిమెంట్స్కి, భూ సంబంధిత లావాదేవీలకి అనుకూలంగా లేదు ఈ వారంలో ఎక్కువగా. ఇక ఆరోగ్య విషయాలకి వస్తే, కొంత బడలిక, మానసిక ఒత్తిడి, కడుపు సంబంధించిన గ్యాస్ లేదా చిన్నపాటి అనారోగ్యం, అజీర్ణంకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. అంతా భయపడాల్సిందేమీ లేదు, కానీ కొంచెం శ్రద్ధగా ఉండండి. ఇక భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్తుల మధ్యన కూడా అంత సానుకూల పరిస్థితులు కనపడటం లేదు వారం ప్రారంభం రోజున, చివరి రోజు తప్పించి. ఇక ఆచితూచి మాట మీద ఆధిపత్యం కలిగి ఉండేది సూచిస్తోంది. ఇక ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా లేదు ఈ వారంలో అని చెప్పచ్చు వీరికి. విద్యార్థులకి వారి వారి రంగాల్లో కొంత సమస్యలు ఎదుర్కోవచ్చు. ఉన్నత విద్యకు కూడా అడ్డంకులు ఎదురయ్యేది ఈ వారం కనిపిస్తోంది. విద్యార్థులకు అనుకూలంగా లేదు. అదనంగా చాలా కృషి చేయాల్సి ఉంటుంది వీరు. ఇక ఓవరాల్గా కుటుంబ సభ్యులతో సంబంధాలకి బాగానే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. విద్యార్థులకు అంత అనుకూలం లేదు. వాహన ప్రమాదాలకు కూడా సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా లాభ నష్టాలకి మిక్స్డ్గా ఉంటుంది. ఇక నూతన పెట్టుబడులకి దీర్ఘకాలికంగా కొంత అనుకూలతలు ఉంటాయి. లెక్కించి సలహాలతో, సంప్రదింపులతో చేయాల్సి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. ఇక దూర ప్రయాణాలలో ఇబ్బందులు, ఖర్చులు పెద్దగా అనుకూలతలు లేవని చెప్పాలి. ఇక గురువు, శనులు, కుజుల వల్ల కొంత అనుకూలతలు ఆదాయంకి, వృత్తి ఉద్యోగాలకి, కుటుంబం
లో సఖ్యతకి, బంధు స్నేహ వర్గాలకి అనుకూలతలు కన్నా మధ్యస్థంలో 5 రోజులు చాలా ఇబ్బందులు ప్రతికూలతలకి కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇది ఈ మేషరాశి వారికి. గణపతి, సూర్యారాధన, శుక్రునికి, శనికి చేయదగ్గ పరిహారాలు ఈ వారంలో విష్ణు సహస్రనామాలు, సూర్యారాధన చేసుకున్న శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి నుంచి చంద్రుడు 2, 3, 4, 5 స్థానాలలో ఈ వారంలో చంద్రుడు సంచారం జరుగుతుంది. అయితే శుక్రుడు, సూర్యుడు, రాహువు పూర్తిగా అనుకూలంగా ఉన్నారు. ఇక బుధుడు కొంత మంచి ఫలితాలు ఇస్తున్నాడు ఈ వారంలో. చంద్రుడు 11, 12 తేదీలలో కొంత అనుకూలిస్తున్నాడు. ఇక కేతు అనుకూలంగా లేడు. శని 3 వంతులు అనుకూలంగా లేదనే చెప్పచ్చు. కుజుడు కూడా అంత మంచి ఫలితాలు ఇవ్వడు. 2లో ఉన్న కుజుడు ఓవరాల్గా యోగించేవి ఎక్కువగా దినాలలో ఉన్నందున శుభాశుభ ఫలితాలు మిక్స్డ్గానే గోచరిస్తున్నాయి. ఇక వారం ప్రారంభం రోజున వీరు తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. రాశిలోని గురువు అంత యోగమైన ఫలితాలు ఇవ్వలేకున్నా రాశ్యాధిపతి శుక్రుడు మంచిగా ఫలితాన్ని ఇస్తున్నాడు. ప్రజాదరణ, ఖ్యాతి పెరుగుతుంది. భౌతిక సుఖం, ఆనందం, మంచి ఆహారం, దుస్తులు, ఆభరణాలు కలిగి ఉండేది ఉంటుంది. సొంత ఇంటి కల కూడా నిర్ణయాలు చేయవచ్చు. వ్యవసాయదారులకి బాగుంటుంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. విదేశీ విద్యకి అనుకూలంగా ఉంటుంది అనేది కూడా కనపడుతుంది. ఇక మోడలింగ్ రంగం వారికి, నటన, సినీ రంగం వారికి మంచి సమయంగా ఉంటుంది. వారాంతం రోజున తప్పించి మిగతా బాగుంటుంది వీరికి 12, 13 తేదీల్లో. ఇక 12, 13 తేదీల్లో జీవిత భాగస్వామితో కూడా మంచి సంబంధాలకి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. వ్యక్తిగత ప్రయత్నాలకి కష్టపడతారు, లాభాలు పొందుతారు అనేది కనిపిస్తుంది. వ్యాపారాలు మరియు పెట్టుబడుల విషయాలకి అధిక లాభాలు తెచ్చే అవకాశం ముఖ్యంగా 11వ తేదీన అత్యంత అనుకూలంగా ఉంటుంది విషయాలకి. ఇక 14, 15 తేదీల్లో ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. అలాగే స్థాన చలనాలకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి వీరికి ఈ వారంలో. శత్రుజయం, వారిపై ఆధిపత్యం సాధిస్తారు. అయితే సామాజిక గౌరవం ఈ వారంలో వీరికి పుష్కలంగా పొందుతారు. ఇక బంధువులు, పెద్దల నుండి సపోర్ట్ ఉంటుంది వీరికి అన్ని విధాల. 10, 11 తేదీల్లో ధైర్యంగా ముందుకు సాగవచ్చు ఈ రోజుల్లో అనేది బేషరతుగా చెప్పచ్చు. అయితే కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ముఖ్యమైనవి కొంత ఆరోగ్యం దెబ్బతినేది కనిపిస్తుంది. వారాంతంలో అశాంతి, మానసిక ఒత్తిడికి అవకాశం ఉంది. శారీరక బాధ ఉండవచ్చు అనేది కూడా సూచిస్తుంది వారాంతంలో. ఇక ఓవరాల్గా వారంలో మనీకి, హోదాకి, ఉద్యోగంలోనూ, స్నేహితులతోనూ మొత్తంగా బాగానే లాభంగానే ఉంటుంది. అయితే అధిక ఖర్చులు సూచిస్తున్నాయి. విద్యార్థులకి బాగానే ఉంటుంది. కొంత వారి ధ్యాసను అదుపులో ఉంచుకోవాలి. వేరే చెడు మార్గాలకు అవకాశం ఉన్నందున చిన్న ప్రయాణాలకి అవకాశాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలకి కూడా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఇక జీవిత వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా సంభాషణ చేయాల్సి ఉంటుంది వృషభ రాశి వారు. ఆదాయం ఎంత ఉన్నా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ అవాయిడ్ చేయాలి. స్టాక్స్కి కూడా నష్టాలు రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. 14, 15 తేదీల్లో ఓవరాల్గా 10, 11, 12, 13, 14 తేదీలు చాలా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు తప్పించి. ఇక ఈ వారంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు: గణపతి ఆరాధన, శనికి పూజలు, తైలాభిషేకం చెప్పదగిన పరిహారాలు. ఇక మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, ఈ మిథున రాశి వారికి మిథున రాశి నుండి 1, 2, 3, 4 స్థానాలలో చంద్ర సంచారం ఈ వారంలో జరుగుతుంది. వీరికి గురు, కుజులు, శని, కేతు, సూర్యు అనుకూలంగా లేరు. మేజర్ ప్లానెట్స్ యోగించట్లేదు. శుక్రుని నుండి కూడా అంత మంచి ఫలితాలు లేవని చెప్పాలి. రాహు కొంత యోగిస్తున్నాడు దశమంలో. ఒక బుధుడు మాత్రం దశమంలో కొంత యోగిస్తున్నాడు. నీచంలో ఉన్నా కానీ పర్వాలేదు. మేజర్గా ఒక 11వ తేదీ తప్పిస్తే మిగతా అన్ని విషయాల్లోనూ కూడా కొంచెం ప్రతికూలతలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనేది కనిపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, వారం ప్రారంభ దినాన ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు. రాశిలోనే పునరుసు మీద చంద్ర సంచారం కాబట్టి వాహనంకి కొంత అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో లాభాలకి అవకాశాలు.
ఎలా చెప్పాలంటే ఒక దాని వెంట ఒకటి అల్లుకున్నట్టుగా ఒక శుభ ఫలితాలు వారంలో ఉంటాయి. ఒక శుభం జరిగిన వెంటనే ఒక అశుభం జరిగిన వెంటనే శుభాలు అన్నట్టు ఉంటాయి. ఆర్థిక లాభాలు సోదరులతో, బంధువులతోనూ, తోటి ఎంప్లాయీస్తోనూ మంచి సంబంధాలని చెప్పచ్చు. పదోన్నతికి అవకాశం ప్రారంభంలో. హోదాకి మంచిదే, అయితే కొన్ని చింతలు, నిద్ర పట్టకపోవడానికి ఉంటుంది వీరికి ఓవరాల్గా ఈ వారంలో. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. తలపెట్టిన ప్రయత్నాలకి అనుకూలంగా పనులు సాధించేది ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి అనేది కూడా సూచించడం. వ్యాపార జీవిత భాగస్వాములతో గొడవలు, అభిప్రాయ భేదాలు, ఆర్థిక నష్టాలు కలిగేది ఉంటాయి ఎక్కువగా అనేది గోచరిస్తోంది. అయితే 12, 13 తేదీల్లో కొంత మానసిక పరిస్థితికి అనుకూలంగా లేదు. ఆరోగ్యంకి చూసుకోవాలి. అప్పులు బాధలు పెరగవచ్చు. లోన్స్ తీసుకుంటే వడ్డీ పెరిగిపోతుంది, తీర్చలేకపోవడం అనేది ఉంటుంది. కొన్ని అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. విద్యార్థులకు అంత అనుకూలతలు లేవనే చెప్పాలి. స్టాక్స్కి, ఇన్వెస్ట్మెంట్కి అవకాశాలు లేవనే చెప్పాలి ఈ తేదీల్లో అని. విద్యార్థులకి అంత అనుకూలతలు లేవు. కొనుగోలు అమ్మకాలకు కూడా ఆస్కారం కనిపించటం లేదు లాభాలకి. ఇది ఈ వారంలో ఫలితాలు కొంచెం గందరగోళంగానే ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. గురునికి, కుజునికి, శనికి, రవికి, కేతువుకి గణపతి ఆరాధన పరిహారాలు చేసినా కొంత ఉపశమనంగా ఉండొచ్చు అనేది సూచించడం జరుగుతోంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి నుంచి 12, 1, 2, 3 స్థానాల మీద ఈ వారంలో చంద్ర సంచారం ఉంటుంది. ఇక గురు, కేతు, రాహు, శుక్రులు మాత్రమే అనుకూలిస్తున్నారు 4 గ్రహాలు కొంతమేరకు. మిగతా కుజ, శని, బుధ, సూర్య, చంద్రుడు 4 రోజులు ఫలితాలు ఇస్తాడు అనుకూలంగా. 10, 11, 13, 14 తేదీల్లో చంద్రుడు అనుకూలంగా. ఇక ఈ వారంలో 9, 10, 11, 12 అంతగా బాగుండలేదు. ఇక 12, 13, 14 కొద్దిపాటి అనుకూల ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక వారాంతం రోజున చాలా బాగుండే అవకాశం కనిపిస్తుంది. ఇక వారం మొదటి రోజున ఆరోగ్య సమస్యలకి, కొంత అనారోగ్య సమస్యలకి ఎదుర్కొనేది ఉండొచ్చు. చాలా ఖర్చులు కూడా సూచిస్తున్నాయి. కొన్ని సందర్భాలకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు, ఈ రాశి వారికి ఏర్పడవచ్చు. ఇక అవమానంకి కొంత అవకాశం ఉంటుంది. 9వ తేదీన అన్నింటా అంత అనుకూలతలు కనిపించడం లేదు వీరికి ముఖ్యంగా. ఇక 10, 11, 12, 13, 14 తేదీల్లో ఖర్చులు పెరుగుదలకి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రమాదాలకి అవకాశాలుంటాయి. వ్యాపార భాగస్తుల మధ్యన అభిప్రాయ భేదాలు, అంతరాలకి అవకాశాలు, కొంతమేరకు నష్టాలు కనపడుతున్నాయి. కొన్ని ఆందోళనలు కూడా సూచిస్తున్నాయి. గొంతు నొప్పిగా ఉండటం, గాయాలకి అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటిలో శుభకార్యంకి అవకాశం ఉంది. కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది కూడా కనిపిస్తుంది. ఇక విద్యార్థులకైతే మిక్స్డ్గా ఉంటుంది, అంత అనుకూలతలు ఏమీ లేవు. వాహన సౌఖ్యం ఉంటుంది. 10, 11 తేదీల్లో కొంత సంతోషంగా ఉంటారు అనేది ఈ ముఖ్య తేదీల్లో. 11, 12 తేదీల్లో కుటుంబంలో కొంత సఖ్యత లేకపోవడం చూడొచ్చు. ఇబ్బందులు కుటుంబంలో కనిపిస్తున్నాయి. ఇక వారాంతం రోజున స్నేహితులు, బంధువులు, సోదరీమణులు, పెద్దల సహకారం, సపోర్టు లభిస్తుంది వీరికి. ఇక జీవిత వ్యాపార భాగస్వాములతో కూడా సంబంధాలకి శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. అయితే చాలా ఓపిక అవసరం ఈ వారంలో ఈ రాశి వారికి. ఎందుకంటే విషయాలు చాలా ఆలస్యంగా నడుస్తాయి, సాగుతాయి. ఆందోళన పడతారు కాబట్టి ఇది గ్రహించి వ్యవహరించాలి. నిరుద్యోగులకు కూడా అసలు అవకాశాలకి ఆస్కారం లేదనే చెప్పాలి, వెయిట్ చేయాల్సిందే. ఇక వృత్తి ఉద్యోగాలు బాగున్న స్థానచలనాలకి, ప్రమోషన్స్కి, వ్యాపార లాభాలకి, వృత్తి జీవితంలో ఉన్నత స్థానానికి, హోదాకి, వీటన్నిటికీ కూడా బాగుంటుంది కొంతవరకు. ఇక భూమి, వాహనాలు, ఆభరణాలు కొనుగోలుకి మంచి అవకాశం ఉంటుంది. అయితే డాక్యుమెంట్స్ విషయాలకి కొంత అదనపు పరిశీలన అవసరం. వారాంతంలో కొంత మంచిగా ఉంటుంది. కంటి సమస్యలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో. కుజునికి, బుధునికి, సూర్యునికి, శనికి చేయదగ్గ పరిహారాలు: విష్ణు సహస్రనామాలు, సూర్యారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, శనికి అభిషేకాలు. ఏది అనువుగా ఉంటే అది చేయటం మంచిది, శ్రేయస్కరం. ఇష్టదైవ అనుగ్రహం కూడా అనుకూలిస్తుంది. ఇక సింహరాశి.
ఈ సింహరాశి నుండి 11, 12, 1, 2 స్థానాల్లో ఈ చంద్ర సంచారం ఈ వారంలో సాగుతుంది. ఇక కుజుడు కొంత మంచి ఫలితాలను ఇస్తున్నాడు. వీరికి శని 50% పర్వాలేదు. బుధుడు నీచ స్థానంలో ఉన్నా కొంత పర్వాలేదు. శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు ఈ సింహరాశి వారికి. ఇక చంద్రుడు వారం ప్రారంభానికి 12, 13, 14 తేదీలకు అనుకూలంగా ఉంటాడు కొన్ని విషయాలకి. ఇక రాహు, కేతువు, గురువు, శని ముఖ్యమైన గోచర గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో ఈ సింహరాశి వారికి కొంత అనుకూలతలు వీరి మూలంగా తక్కువ ఉండొచ్చు. వారం మొదటి రోజున మాత్రం వీరికి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలకి శుభప్రదం. ఏది తలపెట్టినా ప్రయోజనం పొందేది ఉంటుంది. పెండింగ్ వర్క్స్ని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ఈరోజు వీరికి మహిళల సహకారం కూడా లభిస్తుంది అనేది కనిపిస్తుంది. ఇక 10, 11, 12, 13 తేదీల్లో పనులకి కొంత సమయం జాప్యాలు ఉంటాయి. మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి చెప్పాలంటే. అయితే ఆర్థిక ప్రయత్నాలకి లాభాలు ఉంటాయి అని చెప్పచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు పడ్డ కష్టాలకి కొంత రిలీఫ్ పొందుతారు ఈ రోజుల్లో. భూమి, ఇంటి గురించి కూడా ఒక నిర్ణయానికి వస్తారు. ఆరోగ్యంకి పర్వాలేదు. అయితే వారాంతంలో కుటుంబ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులకి అవకాశం. 13, 14 తేదీలకి అయితే సంతృప్తిగా సంతోషంగానే గడుపుతారు అనేది సూచిస్తుంది. ఇక ఆదాయం ఉన్న ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఓవరాల్గా కోర్టు వ్యవహారాలకి, శత్రువులకి కొద్దిపాటి అడ్డంకులు, సమస్యలు ఏర్పడతాయి అనేది సూచనలు. తగాదాలకి, వాదనలకి దూరం ఉంటే కొంత ఊహించని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పడం ఈ సింహరాశి వారికి సలహాగా. స్నేహితులతోనూ బంధువులతోనూ కూడా బాగానే ఉంటుంది. విద్యార్థులకు కొంత శ్రద్ధ తగ్గిన వారి ధ్యాస మళ్ళీ అవకాశాలు, ఉన్నత విద్యకి ఆటంకాలు ఉంటాయి. ఇక ఇన్వెస్ట్మెంట్కి అవకాశం లేదు. స్టాక్స్కి కూడా నష్టాలు సూచిస్తోంది. జీవిత భాగస్తులకి కూడా అనుకూలతలు లేవు. పనులు ముందుకు కదలకపోవడం చూస్తారు. అందుకే ముఖ్యమైన పనులు ప్రారంభానికి అవాయిడ్ చేయండి ఈ రాశివారు ఈ వారంలో. వ్యాపార ప్రారంభానికి కొంత ప్రాజెక్ట్స్ నిర్ణయాలని పోస్ట్పోన్ చేయొచ్చు. వ్యాపార లాభాలున్న నష్టాలు, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక ఈ వారంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు: రాహు, కేతువులకి, గురునికి, శనికి పరిహారాలు శాంతినిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి నుంచి చంద్రుడు 10, 11, 12, 1 స్థానాల మీద సంచారం చేస్తాడు ఈ వారంలో. అయితే ఈ వారంలో వీరికి అనుకూలించే గ్రహాలు గురు, కుజ, శని మాత్రమే. ఈ వారంలో చాలా వరకు జీవనోపాధికి సంబంధించి చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఇక రాహు, కేతువులు, బుధ, శుక్రులు, రవి, చంద్రుడు 50% అనుకూలతలు ఉంటాయి. రాహుకేతువులు, బుధ, శుక్రవులకి అయితే అనుకూలం లేరు. ఈ వారంలో వీరికి 50%గా ఉంటుంది. 9, 10, 11 తేదీలకి జాతకుడు మంచి శుభ ఫలితాలనే ఆశించవచ్చు. అయితే సంతోషకరమైన మానసిక స్థితి కూడా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ పెండింగ్ పనులకి, కోర్టు వ్యవహారాలకి మంచి ఫలితాలు పొందుతారు. విజయం సూచిస్తుంది. ఆర్థికంగా వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. జీతం పెంపుదలకు అవకాశం, ప్రమోషన్కు కూడా లభించవచ్చు అనేది సూచనలు. ఇక మతపరమైన కార్యక్రమాలకి వెళ్ళేది, అందులో పాల్గొనేది కూడా ఉంటుంది. చింతల నుండి కొంత విముక్తి లభిస్తుంది ముఖ్యంగా వీరికి, ఈ కన్యారాశి వారికి. విదేశ దూర ప్రయాణాలకి అవకాశాలు రావచ్చు. అయితే రచయిత్రులకి, ప్రింటింగ్లో వారికి, ప్రొఫెసర్స్కి, పుస్తకాల రంగాలకు సంబంధించిన జాతకులకి మంచి సమయం వీరికి ఈ వారంలో. ఇక వ్యాపారంలో పోటీదారులపై కూడా పోటీగా నిలబడతారు. ఇంటిలో శుభకార్యంకి అవకాశం. ఆరోగ్యపరంగా బాగుంటుంది ఓవరాల్గా. అయితే మానసికంగా, శారీరకంగా కొంత కష్ట సమయం రావచ్చు. బంధువులతోనూ, కుటుంబ సభ్యులతోనూ సంబంధాలకైతే బాగుంటుంది. వారాంతంలో కొంత శారీరక బలహీనతకి లోనవ్వచ్చు. అలసట కనిపిస్తుంది.
ముఖ్యంగా 12, 13 తేదీల్లో స్త్రీల వల్ల ఇబ్బందులు, భార్యతో కలహాలకి వాద్యాలకి ఉంటుంది. పరిస్థితిని ఎదుర్కొనే ప్రయత్నంగా ఉండండి. ఇక వారాంతంలో కొంత సంతోషంగా ఉండేది ఉంటారు. శుభప్రదంగా ఉంటుంది. కాకపోతే అధిక ఖర్చులు సూచిస్తున్నాయి. రుణ బాధలు కూడా తగ్గేది కనిపిస్తుంది. ఓవరాల్గా ఆరోగ్యరీత్యా కొంత గొడవలు తగాదాలు కాకుండా వృత్తి ఉద్యోగాలకి ఆర్థికంగాను విద్యార్థులకి కూడా బాగుంటుంది. ఇక చిన్న దూర ప్రయాణాలు చేసేది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్కి పెద్దగా లాభాలు ఉండేది ఉండకపోవచ్చు. ఉన్నత విద్యకు కూడా అనుకూలతలు కనిపించడం లేదు ఈ వారంలో వీరికి, ఈ కన్యా రాశి వారికి. రాహు, కేతు, బుధుడు, రవికి పరిహారాలు, పూజలు, చేసుకోతగ్గ పరిహారాలు ఈ వారంలో చెప్పడం. తదుపరి తులారాశి. తులారాశికి 9, 10, 11, 12 స్థానాలలో తులారాశి నుంచి చంద్రుడు సంచారం చేస్తున్నాడు ఈ వారంలో వీరికి. అయితే రాహు ఈ వారం వీరికి అనుకూలంగా కొన్ని ఫలితాలను ఇస్తున్నాడు. బుధుడు ఫలితాలు కొంత శుభ ఫలితాలు ఇచ్చినా కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. శుక్రుడు అనుకూలించడం లేదు. ఇక రవి మంచి ఫలితాలే ఇస్తాడు ఈ వారంలో. రవి, రాహువు కొంత, బుధుడు మంచి ఫలితాలు ఇచ్చిన, శుక్రుడు, గురువు, శని, కుజ, కేతువులు అనుకూలంగా గోచారంలో లేరు. మేజర్గా 5 ప్లానెట్స్ వ్యతిరేకంగా ఉంది. ఇక చంద్రుడు 12, 13, 14 రోజుల్లో కొంత ఫలితాలను ఇస్తాడు అనుకూలంగా. ముందుగా 9, 10, 11 రోజుల గురించి చెప్పుకుందాం. ఇక అష్టమంలో గురుని సంచారం వలన అనవసర ఖర్చులు కలిగించేది, ప్రయాణాలలో ఇబ్బందులు కలిగిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాలకి కష్టపడి పనిచేయాల్సి ఉండినా అంత సానుకూల ఫలితాలు పొందలేరు అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఇతరులతో విభేదించడం, ముఖ్యంగా సమస్యలకు కారణాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కుటుంబంలో సమస్యలకు, ప్రమాదాలకి, ఆర్థిక అస్థిరతకి, భూమి, రియల్ ఎస్టేట్లోకి నష్టాలు, ఆరోగ్య సమస్యలకి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జీవిత వ్యాపార భాగస్వాములతో కూడా గొడవలతో సంతోషంగా ఉండలేరు ఈ తేదీల్లో. 9, 10, 11 తేదీల్లో ఆరోగ్యపరంగా కొన్ని ఉద్రిక్తతలు, చింతలు, శారీరక రుగ్మతలకి అవకాశం. జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన. అయితే ఆర్థిక విషయాలకి, ఆరోగ్యానికి కూడా వారం ప్రారంభంలో కొంత జాబులో బెనిఫిట్స్ పొందేది కూడా అవకాశాలు ఉంటాయి. ఇక బాస్తోనూ తోటి ఉద్యోగస్తులతో కూడా బాగుంటుంది అనేది చెప్పవచ్చు. వారాంతంలో విదేశీ దూర ప్రయాణాలకి అవకాశాలు రావచ్చు. అలాగే ఖర్చులు కూడా సూచిస్తున్నాయి. వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని అవమానాలు, అపవాదులకు కూడా కొంత ఆస్కారం ఉంటుంది. అయితే ఈరోజు ఆధ్యాత్మికత విషయాలకి బాగుంటుంది. ఇక శనికి, కుజునికి, కేతువుకి పరిహారాలు, చెప్పదగ్గ పరిహారాలు. ఇక వృశ్చిక రాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు 8, 9, 10 స్థానాల మీదుగా ఈ వారంలో సంచారం చేస్తాడు. గురు, శుక్రులు, రాహుకేతువులు అనుకూలిస్తున్నారు. శని, కుజ, రవి, బుధలు ప్రతికూలంగా ఉన్నారు. మిక్స్డ్గా ఉన్నాయి. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ వారంలో ప్రారంభ దినాన 9వ తేదీన జీవిత భాగస్వామితో కూడా బంధాలకి, సంబంధాలకి బాగుంటుంది. సామాజికంగా కూడా బాగుంటుంది, ఎదుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది, కీర్తి లభిస్తుంది. ఆదాయం బాగుంటుంది, ఆర్థికంగా కూడా బాగుంటుంది. స్నేహితులు, బంధువులతో కూడా సత్సంబంధాలు బాగానే కలుపుగోలుగా సమయం గడుపుతారు. ఇక సినీ రంగాల్లో వారికి అద్భుతమైనదిగా ఉంటుంది. ఈ రోజుల్లో శత్రు బాధవులు తక్కువ అవుతాయి. ఉద్యోగంలో బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి ఓవరాల్గా ఈ గోచారంలో ప్రయోజనాలు. కొత్త ప్రాజెక్ట్స్కి ప్రారంభానికి కూడా ఉంటుంది అనుకూలం. ఇక స్టాక్స్కి అవకాశం లేదు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వారంలో ఉండొచ్చు. విద్యార్థులకి, హైయర్ ఎడ్యుకేషన్కి, విదేశీ దూర ప్రాంత విద్యలకి అనుకూలంగా ఉంటుంది వారాంతంలో. వారం మొదటి రోజున ముఖ్యంగా వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉండేది ఉంటుంది. భూమి, రియల్ ఎస్టేట్లో నష్టాలు కనపడుతున్నాయి. కుటుంబంలో సమస్యలు, ప్రమాదాలకి శని 4లో కలిగిస్తాడు. ఇక వ్యక్తిగత జీవితానికి ముఖ్యంగా 11వ తేదీన అసలు బాగుండలేదు. వారం చివరి రోజున 15వ తేదీన వ్యక్తికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార విషయాలకి శుభంగా, కష్టపడి లాభాలు
సాధిస్తారు. ఈ ఇంట బయట కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది వీరికి. ఏ సమస్యలకైనా కానీ సలహాలకైనా కానీ వీరి స్పష్టంగా సహాయం చేస్తారు. మహిళల సహకారం కూడా ఉంటుంది వీరికి ఈరోజు. ఈ ఓవరాల్గా ఇది గురునికి శనగల దానం, శనికి తైలాభిషేకాలు, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయదగ్గ పరిహారాలు. ఇక ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, ఈ ధనుసు రాశి నుంచి 7, 8, 9, 10 స్థానాలలో శని స్థానాలలో చంద్రుడు సంచారం సాగిస్తాడు ఈ వారంలో. అయితే శని, శుక్రుడు, బుధుడు 3 గ్రహాలు మాత్రమే కొంత అనుకూలిస్తున్నాయి. మిగతా రవి, రాహు, కేతు, కుజ, గురు 5 గ్రహాలు అనుకూలించడం లేదు ఈ ధనుసు రాశి వారికి. ఈ వారంలో వీరికి ప్రారంభం నుండి కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయానికి, ఆరోగ్యానికి, మానసిక ఒత్తిడికి, వివాదాలకి, కీళ్ల నొప్పులకి, ఇలా ప్రతి విషయాలకి అనుకూలం లేదు అని చెప్పచ్చు వారంలో. అలాగే పిల్లల నుండి కూడా అనుకూలతలు కనపడటం లేదు. వారి సపోర్టు లభించదు. వారి నుండి సమస్యలు కూడా ఉండేది కనిపిస్తుంది. ఇక పనుల్లో వివిధ అడ్డంకులు కలిగిస్తుంది. సొంత నిర్ణయాలు మానాల్సి ఉంటుంది ఈ రోజుల్లో. వారాంతంలో వ్యాపార విషయాలకి అయితే బాగుంటుంది, శ్రమ చేస్తారు. బంధువుల సపోర్ట్ ఉంటుంది వారాంతంలో. ఇంకా వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలకి మిక్స్డ్గా ఉంటుంది. వారాంతంలో అయితే బాగుంటుంది. ధన ప్రవాహంకి, ఉద్యోగాలకి వారాంతంలో. ఇక విద్యార్థులకి కొంత విద్యలో శ్రద్ధ తగ్గేది. దీన్ని అధిగమించితే పోటీ పరీక్షల్లో కొంత విజయానికి అవకాశం ఉంటుంది వీరికి. కొత్త విషయాలు తెలుసుకునేది కూడా ఆసక్తి చూపుతారు ఎక్కువగా వీరు. ఇక 10, 11, 12, 13 తేదీల్లో అయితే ఆకస్మికంగా ఆర్థికంగా అనుకూలతలుంటాయి. చేపట్టిన అన్ని రంగాల్లో కొంత విజయానికి అవకాశం. కోరికలు నెరవేరవచ్చు ఈ దినాల్లో. కొన్ని విషయాలకి ఓవరాల్గా ఆరోగ్యంపై శ్రద్ధ చూపెట్టాలి. అప్పులు, ఖర్చులు, మంచి సంబంధాలు లేకపోవడం, అశాంతిగా అనిపించడం, జాగ్రత్తగా ఉండాలి ఈ దినాల్లో. జీవిత వ్యాపార భాగస్వాములతో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. సమస్యలు తగ్గుతాయి అప్పుడే. కోపం నియంత్రించే దానికి యోగా చేయాలి. స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్కి నష్టాలుంటాయి. వారం చివరి రోజున కొంత సంతోషంగా రిలీఫ్గా ఉంటారు అనేది చెప్పవచ్చు. ఇక ఈ రాశివారు చేసుకోదగ్గ పరిహారాలు: గణపతి ఆరాధన, శుక్రునికి పరిహారాలు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశికి వారికి 6, 7, 8, 9 స్థానాల ద్వారా చంద్ర సంచారం ఈ వారంలో జరుగుతుంది. ఇక ఈ వారంలో గురువు, కుజుడు, రవి, బుధ, శుక్ర, రాహు, కొంతవరకు కేతువు 7 గ్రహాల అనుకూలతలు ఈ మకర రాశి వారికి ఉన్నాయి. వారం ప్రారంభం నుండి కూడా ఈ వారంలో చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వాళ్ళకి. సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. పనిలోనూ ప్రమోషన్స్లోనూ అభివృద్ధి కనిపిస్తుంది. తోబుట్టువులు, ఇతర బంధువర్గం వారితో కూడా సఖ్యతగా ఉంటారు. విదేశీ ప్రయాణాలకి, మతయాత్రలకి అవకాశాలు వచ్చేది కనిపిస్తుంది. యాత్రలు చేసేది కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వారం మొదటి భాగంలో అన్ని విషయాలకి బాగుంటుంది. ఆర్థికంగా, వృత్తిపరంగా, ప్రమోషన్స్కు అన్ని విధాలుగా బాగుంటుంది. చిన్న ప్రయాణాలకి ఆనందిస్తారు. అయితే వారం 11వ తేదీన ఖర్చులు, అపార్థాలకి, ఉద్యోగంలో అవకాశాలు ఎక్కువ కనిపిస్తోంది. కుటుంబ విషయాలకి అసంతృప్తి, విడాకులకి, భాగస్వాములు విడిపోవడానికి, కుటుంబీకుల మరణ వార్తకి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక 5వ స్థానంలో గురువు మంచి ఫలితాలు ఇస్తున్నాడు ఓవరాల్గా అని చెప్పచ్చు. విద్యార్థులు బాగా రాణిస్తారు. దూర ప్రయాణాల్లో, దూర ప్రాంత విద్యకి అవకాశం కూడా కనిపిస్తుంది వీరికి. శత్రుజయం, వృత్తి ఉద్యోగాల్లో రాణించేది ఉంటుంది ఈ వారంలో. సమాజ గౌరవం, ప్రమోషన్స్కి అవకాశాలు. వారం చివరి రోజుల్లో ప్రమాదాలకి, మానసిక ఒత్తిడికి, చింతలకి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా ఈ మకర రాశి వారికి అన్ని రాశుల కంటే కూడా ఈ రాశి వారికి ఎక్కువ అనుకూలతలు, మంచి ఫలితాలు ఉన్నాయి ఓవరాల్గా అని చెప్పవచ్చు. ఇక వీరు సూర్యారాధన, విష్ణు సహస్రనామాలు, గణపతి ఆరాధన చేసిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం.
ఇక కుంభరాశి. ఈ కుంభరాశి వారికి 5, 6, 7, 8 స్థానాలలో ఈ వారంలో చంద్ర సంచారం ఉంటుంది. ఇక బుధుడు, శుక్రుడు 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నారు. పెద్దగా యోగించే గ్రహాలు లేవనే చెప్పాలి ఈ కుంభరాశి వారికి. మిగతా గ్రహాలు రాహు, గురువు, కుజుడు, కేతువు, శని, రవి 6 గ్రహాలు అనుకూలంగా గోచారంలో లేదు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో. అయితే వీరికి ఆదాయానికి బాగుంటుంది. వారం ప్రథమార్థంలో ఆర్థికంగా ఏవో ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గత కాలంలో పెట్టిన పెట్టుబడుల నుండి కూడా కొంత లబ్ధి, వ్యాపార పెట్టుబడుల నుండి లాభాలు కూడా ఆశించవచ్చు. అవకాశం కూడా కనిపిస్తుంది. లాభాలను పొందేది ఉంటుంది ఎక్కువగా. మొత్తానికి ఆదాయానికి లోటు ఉండదు అనేది చెప్పచ్చు. అదేవిధంగా ఖర్చులు విపరీతంగా గణనీయంగా ఉంటాయి అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇక పిల్లల నుండి సమస్యలు, స్టాక్స్కి, లాటరీలకి అనుకూలం అంతగా ఉండదు. ట్రావెల్కి అవాయిడ్ చేయాలి ఈ వారంలో వీరు ఈ కుంభరాశి వారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు ఆందోళనలు, వాద్యాలకి అవకాశాలు ఉంటాయి వీరికి. అలాగే రోజువారీ కార్యకలాపాలన్నింటిలోనూ కూడా ఇబ్బందులు, జాప్యాలు, నిరుత్సాహం ఇవన్నీ కూడా గత కొద్ది కాలంగా ఏలినాటి శని ప్రభావం వీరికి అనుభవమే. ఏలినాటి శని మూలంగా ఇక సేవింగ్స్ నుండి కూడా మనీ ఖర్చు అయ్యేది ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తోంది. అప్పులకి, రుణబాధలకి కొంత అవకాశాలు ఇంకా వీరికి కొద్ది కాలం ఉంటాయి. అలాగే జాబుకి కూడా ప్రమాదం. కొంతమందికి జాబు పోయే సందర్భాలు, విడాకులు, విడిపోవడాలు అన్నీ షరామామూలే ఈ కుంభరాశి వారికి ఈ వారంలో కూడా. ఇక ఆరోగ్య ఇబ్బందులు, కంటి సమస్యలు, కీళ్ల నొప్పులు, బాధలు సూచిస్తున్నాయి. అయితే వీరు కష్టపడి తన ప్రయత్నాలకి విజయాలు సాధిస్తారు. కొంత అడ్డంకులకి లోనైన పట్టు వదలకుండా సాధిస్తారు అనేది చెప్పవచ్చు. ఇక శత్రువులు కూడా వీరిని చూస్తే ధైర్యం చేయరు ఎదురుపడటానికి. ఇక గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వారాంతంలో కూడా అధిక శ్రమ, ఒత్తిడికి గురయ్యేది ఉంటుంది. ఈ సమయంలో వివాదాల్లో చిక్కుకోకుండా ఉంటే ఎంతైనా శ్రేయస్కరం. ఇక ఖర్చులపై నిఘా ఉంచాలి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. కొంత తీవ్రత పెరిగే అవకాశాలు ఉంది కాబట్టి ఈ మాటని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆకస్మిక విషయాలకి వారం చివరి రోజుల్లో ఎదుర్కొనేది ఉంటుంది. ముఖ్యంగా గురునికి, శరునికి పూజలు, సుబ్రహ్మణ్య ఆరాధన ఈ కుంభరాశి వారి చేసుకోదగ్గ పరిహారాలు. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ మీనం నుండి 4, 5, 6, 7 స్థానాలలో చంద్రుడు ఈ వారం సంచారం చేస్తాడు. ఇక సూర్య, కుజ, గురు, రాహు, బుధుడు, కేతువు, శని చాలా గ్రహాలు ఆల్మోస్ట్ ఒక శుక్రుడు తప్ప మిగతావన్నీ యోగించడం లేదు ఈ వారంలో ఈ మీనరాశి వారికి. వారం ద్వితీయ భాగంలో 12, 13 తేదీల్లో కొన్ని అనుకూల పరిస్థితులకి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక ప్రయత్నించి పనులు సాధించేది చేస్తారు. కొంత ఆర్థిక లాభాలకు కూడా ఈ దినాల్లో వెసులుబాటు ఉంటుంది. భౌతిక మరియు ఇంద్రియ సుఖాలను అనుభవిస్తారు అనేది కూడా సూచిస్తుంది. కొత్త సేవింగ్స్ చేస్తారు. కొంతవరకు కీర్తి సంపాదిస్తారు. వారం ద్వితీయార్థంలో జీవిత భాగస్వామి సపోర్టు ఇస్తారు. ఇక మిగతా రోజుల్లో కొంత అవమానాలకి, ప్రారంభంలో కనిపించిన సమస్యలకి దారి కనిపిస్తుంది. మానసికంగా అశాంతి కనిపిస్తుంది. వారం ప్రథమార్థపు రోజుల్లో ఇబ్బందులు ఉండేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. తరచుగా గొడవలకు ఉంటుంది. భూ వాహన సౌఖ్యంకి తక్కువగా ఉంటుంది. విద్యార్థులు చెడు సావాసాలకి అవకాశం, చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఆందోళనలు, వాదనలు, గొడవలకి దారి మళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరికి. వీరి విషయంలో చాలా శ్రద్ధ అవసరం. ఖర్చుల పట్ల కూడా దృష్టి పెట్టాల్సిన సమయం. వృధా ఖర్చులు, ప్రయాణాలలో కనిపిస్తున్నాయి ఎక్కువగా. ఇక వ్యాపారాలకి లాభాలు, భాగస్తుల మధ్య అపార్థాలకి నష్టాలు ఉంటాయి. శుభకార్యాలలో అడ్డంకులు రావచ్చు. ముందు చర్యగా ఉంటే దృష్టి పెట్టిన కొంత అనుకూలంగా మలుచుకునే అవసరం మన చేతుల్లోనే ఉంటుంది. ఇక మీనం వారికి కూడా సర్వసాధారణంగానే ఉంటుంది.
అంత అనుకూలతలు వృత్తి ఉద్యోగాలకు కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు నవగ్రహ ఆరాధన శ్రేయోభిదాయకంగా ఉండును అని సూచించడం జరుగుతుంది. ఇది ఈ వారంలో మేషం నుండి మీనం వరకు క్లుప్తంగా చెప్పుకోవడం జరిగింది. ఇక సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.